అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాయంత్రం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. దాని మీద ముఖ్యంగా ఈ పాఠశాలలో ఎందరో పేద విద్యార్థులు విద్యార్థినులు తల్లిదండ్రులకు అవకాశాలు లేక వాళ్ళను గవర్నమెంట్ పై నమ్మకంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ జరిగిన ఈ సంఘటనను చింతిస్తూ తక్షణమే మా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది, సంబంధిత శాఖ మంత్రితో. ఆయన కూడా ఒక్కటే చెప్పారు, ఇలాంటి చర్యలకు ఎవరైతే పాల్పడితే వాళ్ళ మీద చర్యలు కఠినంగా ఉంటాయి. ఆ చర్యల్లో భాగంగానే ఆ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడే మా మంత్రి గారు కూడా ఆర్డర్ ఇష్యూ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడాను. అలాగే ఆ ప్రిన్సిపాల్ యొక్క భర్తను కూడా పోలీస్ వారికి నేను చెప్పడం జరిగింది. ఏ కేసులు అయితే కఠినంగా ఉంటాయో రేపు రాబోయే కాలంలో ఎవరైనా చిన్నపిల్లలపై ఇలాంటి సంఘటనలు చేసేదానికి ముందుకు వస్తారో వాళ్లకు ఒక చెప్పుతో కొట్టేట్టు ఉండే విధంగా కటకటాలు పాలు చేసి రాబోయే కాలంలో శిక్షలు కూడా కఠినంగా చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ బాధితురాలికి నా తరపున అలాగే మా ప్రభుత్వం తరపున ఆదుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కుటుంబానికి చేయూతగా నా సొంత ఖర్చుగా నేను ₹1,00,000 ఇచ్చేదానికి ముందుకు వచ్చాను. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఆ చిన్న తల్లికి ఏ విధమైన అవకాశాలు కావాలో రేపు రాబోయే కాలం చదువుకైతేనే ఇంకో దానికైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.